హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కొన్ని బేసిక్ స్టిచెస్ అనేవి నేర్పిస్తానండి. సో ఇవి కనుక మనం నేర్చుకుంటే మన బ్లౌజెస్కి మనం ఇంట్లోనే మనమే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయండి. సో మనకు ఇలాగ నార్మల్ నీడిల్తో మనం ఆ స్టిచెస్ అనేవి ఎలాగా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి చైన్ స్టిచ్ వేసుకోవాలండి. సో నేను ఇలాగా థ్రెడ్ ని తీసుకున్నాను మీకు చూపించడానికని. నేను జస్ట్ ఒక 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను అనమాట థ్రెడ్ ని. అంటే మీకు కొంచెం మంచిగా కనిపించాలి కదా, అందుకని 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. మామూలుగా మనం మన బ్లౌజెస్ మీద వర్క్ చేసేటప్పుడు మనము ఒక 2 స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి ఇలాగా కింది నుంచి నీడిల్ ని పైకి తీసుకోవాలి. ఇలాగా తీసుకొని మళ్ళీ ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడి నుంచే దీన్ని ఇలాగా తీసుకోవాలండి. కొంచెం డిస్టెన్స్ లో మళ్ళీ థ్రెడ్ ని ఇలాగా పైకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇలాగా ముడి వేస్తున్నట్టుగా సూది పై నుంచి థ్రెడ్ ని అలాగా తీసుకోవాలి. తీసుకొని ఈ సూదిని ఇలాగా తీస్తే ఇక్కడ మనకు ఇలాగా పడుతుంది అనమాట. ఇది చైన్ స్టిచ్. సో ఫస్ట్ స్టిచ్ వచ్చేసి చైన్ స్టిచ్ అండి. మళ్ళీ అగైన్ ఇక్కడ మనం వేసాం కదా, ఇది ఇక్కడ ముడి పడ్డట్టు వచ్చింది కదా, ఈ మధ్యలోంచి మళ్ళీ తీసుకోవాలి. ఈ థ్రెడ్ ని మనం ఇలాగే పట్టుకుంటే ఇది ఆటోమేటిక్ గా ముడి పడుతూ ఉంటదండి. ఇలాగా అంటే ఇది ఒక చైన్ ఫామ్ అవుతుంది మనకి. దీని ఇలాగా మనం చేయడం వల్ల ఒక చైన్ అనేది ఫామ్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ దీంట్లోంచి మళ్ళీ తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఎక్కువగా మనం వాడే స్టిచ్ అంటే ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి చైన్ స్టిచ్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. చాలా బేసిక్ స్టిచ్ కూడా ఇది. యాక్చువల్గా మనం మన ఇళ్లలో కూడా మనం మామూలుగా వేస్తుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా బట్టలలాగా మనం స్టిచ్ చేసుకుంటున్నప్పుడు సూదితో స్టిచ్ చేసినప్పుడు మన ఎండింగ్ లో వచ్చేసి ఇవే తీసుకుంటూ ఉంటాము. ఇలాగే మనం ముడి వేసుకుంటూ ఉంటాము. ఇలాగా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా తీసుకుంటూ ఉండాలండి. మనం ఇలాగా స్టిచ్ వేసుకుంటుంటే ఇది ఇలాగా వస్తుంది అనమాట. సో ఇది మొత్తం నేను వేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కాడకుట్టండి. సో కాడకుట్టుని ఫస్ట్ ఇలాగా తీసుకోవాలి. కింద నుంచి ఇలాగా థ్రెడ్ ని తీసుకున్న తర్వాతకి ఇలాగా ఇక్కడ నుంచి కొంచెం స్పేస్ లో ఇలా తీసుకోవాలి. ఇలాగా కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఫస్ట్ తీసుకునే దానికి దీనికి కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఇలాగా ఇలా వస్తుంది. సో మళ్ళీ అగైన్ మళ్ళీ కొంచెం డిస్టెన్స్ లో తీసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్ కి దానికి కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఇలాగా తీసుకోవాలి. సో అంతా ఈక్వల్ డిస్టెన్స్ లో తీసుకోవాలండి. ఈ వీటిలో కూడా షార్ట్ గా లాంగ్ గా మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. సో మనం షార్ట్ గా తీసుకుంటే కొంచెం బాగుంటుంది, లాంగ్ గా తీసుకుంటే అంత బాగోదు అనమాట. సో నేను ఎక్కువ థ్రెడ్స్ యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం నాకు ఇలాగా వస్తుంది. కానీ మనం 2 థ్రెడ్స్ యూజ్ చేస్తే బాగా వస్తుందండి. వీటిలో కూడా మన ఎంబ్రాయిడరీ చేసుకునే థ్రెడ్స్ కూడా మనకు వేరే ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాగా సిల్క్ థ్రెడ్స్ లో కాకుండా కాటన్ థ్రెడ్స్ లో ట్రై చేయండి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అయితే ఊరికే కొంచెం ముడిపడుతూ ఉంటుంది. అలాగే మీరు మీ శారీస్ కి కూడా ఎంబ్రాయిడరీ కానీ బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ చేసుకునేటప్పుడు ఇలాగా మీరు సిల్క్ థ్రెడ్స్ ఎక్కువగా తీసుకోవద్దు, కొంచెం తక్కువగానే తీసుకొని మీరు ఎంబ్రాయిడరీ అనేది చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ముడిపడదు అనమాట. లేకపోతే సిల్క్ థ్రెడ్ అనేది ఊరికే ముడిపడిపోతూ ఉంటుంది. సో ఇదంతా వేసుకొని సో ఇది వచ్చేసి కాడకుట్టండి. మనం ఓవరాల్ గా వేసుకుంటే ఇలాగా ఉంటుంది కాడకుట్టు. ఇది వచ్చేసి చైన్ స్టిచ్ అనమాట, గొలుసు కుట్టు. ఇది వచ్చేసి కాడకుట్టు. సో దీన్ని అయితే మనము ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే ఏదైనా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కి వేసేటప్పుడు వాటికి కింద కాడలు ఉంటాయి కదండి, వాటికి యూజ్ చేస్తుంటాం అనమాట. ఇది వచ్చేసి చైన్ స్టిచ్, ఇది వచ్చేసి కాడకుట్టు.
తర్వాత ఇలా సైడ్ నుంచి తీసుకోవాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి కిందికి తీసుకొని ఫస్ట్ ఎక్కడైతే మనం తీసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ పైకి తీసుకోవాలి. ఫ్లై స్టిచ్ ఇలాగా. సో మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో కిందికి తీసుకోవాలి. ఇలాగా తీసుకోవాలండి. సో ఇవి మనము ఆకులు అవి స్టిచ్ చేస్తుంటాం కదా, లీవ్స్ స్టిచ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఈ స్టిచ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. వీటి మధ్యలో కుందన్స్ కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. వీటి మధ్యలో కుందన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది అనమాట. సో మనం లీవ్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా, ఏ థ్రెడ్ వర్క్ అయినా ఏ బ్లౌజ్ వర్క్ కావాలన్నా ఎక్కువగా మనం లీవ్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. సో ఆ లీఫ్ వర్క్లు యూజ్ చేసేటప్పుడు ఇది సో ఇలా కొంచెం డిస్టెన్స్ ఈ లీఫ్ వర్క్లు అవి మనం చేస్తుంటాం కదండి, అవి చేసేటప్పుడు ఈ వర్క్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. వీటి మధ్యలో మనం కుందన్స్ స్టోన్స్ అవి పెట్టి కూడా మనం చిప్స్ అవి పెట్టి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఆ వర్క్ చేసుకుంటే ఇంకా బాగా లుక్ ఉంటుంది ఇది. సో కొంచెం డిస్టెన్స్లో ఇలాగ తీసుకోవాలి. నీడిల్ని ఇలాగ కిందికి దింపేసి మళ్ళీ అగైన్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ అగైన్ ఇలా తీసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే ప్లేస్ చేసామో నీడిల్ని ఆ ప్లేస్ నుంచి మళ్ళీ ఇలా తీసుకోవాలి. మళ్ళీ కొంచెం కింద నుంచి ఇలాగ ప్లేస్ చేయాలి. ఇలాగ వేసుకోవాలండి. ఓవరాల్ వచ్చేసి మొత్తం ఇలాగే వేసుకోవాలి. ఇది వచ్చి మనం లీవ్స్ అవి స్టిచ్ చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. లీప్ స్టిచ్ వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఇది. వీటి మధ్యలో మనము చమ్కీస్ ఉంటాయి కదా, ఆ చమ్కీస్ పెట్టి కనుక స్టిచ్ చేస్తే వీటి లుక్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది. సో ఇవైతే బేసిక్ స్టిచెస్ అండి. ఇవి 3 మాత్రం మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఆల్మోస్ట్ మనం మిగిలిందంతా కూడా మనము స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట. మీరు కావాలంటే వేరే థ్రెడ్స్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాను. మనం మామూలుగా మనం లీవ్స్ అవి స్టిచ్ చేసేటప్పుడు మనం 2 లైన్స్ తీసుకుంటే చాలండి. కానీ ఇప్పుడు నేను మీకు చూపించడానికి మాత్రం జస్ట్ ఇవి ఇలాగ 4 లైన్స్ తీసుకున్నాను. కానీ ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువగా కొంచెం ముడిపడుతూ ఉంటుంది అనమాట. సో అది చూసుకొని వేసుకుంటూ ఉండాలి. సో ఓవరాల్ ప్రొసీజర్ మొత్తం ఇంక ఇలాగే ఫాలో అవ్వాలి. ఇంకా ప్రొసీజర్ అంతా ఇలాగే ఉంటుందండి. సో ఇదంతా కంప్లీట్ చేశాక చూపిస్తాను. సో ఇవే ఫ్రెండ్స్ బేసిక్ స్టిచెస్ వచ్చేసి, ఇది వచ్చేసి చైన్ స్టిచ్, ఇది కాడకుట్టు, ఇది ఫ్లై స్టిచ్ అనమాట. ఇవి 3 మనం నేర్చుకుంటే మనం ఆల్మోస్ట్ మన వర్క్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మన బ్లౌజెస్కి. సో ఇవైతే ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. కానీ మెయిన్ స్టిచెస్ వచ్చేసి ఇవేనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో వీడియో ఎండ్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.